అందరికీ నమస్తే. ఇగో ఫిష్ మార్కెట్కి అయితే వచ్చిన ఫ్రైకి. ఇక్కడ కర్రీకి ఫ్రెష్గా దొరుకుతాయి. మాకైతే రూముకు దగ్గరలోనే ఉంది. ఇక్కడ ఎన్ని రకాల ఫిష్లు పెట్టిరో చూడండి. ఎందుకంటే నాకు ఈ ఫిష్ల పేర్లు అయితే నాకు ఎక్కువ తెలివాయి. మన ఇంటి దగ్గరనైతే ఎక్కువ చూడలేను కూడా నేను ఫిష్లు. ఇక్కడనైతే కట్ చేసినవి కూడా అమ్ముతారు. అవి ఫ్రైకైనా కర్రీకైనా తీసుకెళ్తారు అందరూ. నేనైతే ఇగో ఫ్రైకి ఇక్కడ కర్రీకి లేవు మేము ఎప్పుడు తీసుకునేటి. ఫ్రైకి అయితే ఇవి తీసుకున్నా. పెద్ద పెద్ద ఇవ్వమని చెప్పిన, పాపం ఫ్రెష్ ఉన్నాయని చెప్పగానే తీసుకున్నా. ఎప్పుడు తన దగ్గరనే తీసుకుంటా. మంచిగా ఉంటాయి ఫిష్లు అయితే. ఫ్రెష్ అమ్ముతారు ఇక్కడ మార్కెట్ అయితే. ఎప్పుడు సాయంత్రం పూట జరుగుతూనే ఉంటుంది. మొత్తం మంది తీసుకెళ్తారు ఇక్కడ నుంచి అయితే. మేమైతే ఎప్పుడు ఇక్కడనే తీసుకెళ్తాం ఫ్రెష్గా. కర్రీకైనా ఫ్రైకైనా చాలా బాగుంటాయి ఇక్కడ. 5 పీసులేమో డిన్నర్ 5 రూపాయలకి ఇచ్చిండు. మార్కెట్ నుంచి అయితే ఇంటికైతే వచ్చిన తర్వాత ఇవి క్లీన్ చేస్తున్నా. 6 పీసులు వచ్చినాయి. అంతా ఎక్కువ ఏం హార్డ్ వర్క్ అయితే ఉండదు. దీనికి అంతగానో పొట్టు ఉండదు ఈ ఫిష్కి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. క్లీన్ అయితే టకటక వేసేసిన. నాకు క్లీనింగ్ అంటే బాగా ఇష్టం. ఫిష్ది మస్తు చేస్తా. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఫిష్లు ఇట్లా మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఫ్రైకి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలా నైఫ్తోని. మంచిగా ఉంటుంది. మసాలా మాత్రం మంచిగా పడుతుంది అందులో. మీరు కూడా ఇట్లనే క్లీన్ చేసుకుంటారా? ఫ్రైకి ఇలానే వేసుకుంటారా? అయితే చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఫిష్ ఫ్రైకి అయితే మసాలా పెడుతున్నా. అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం మక్క పొడి వేసిన. దాని తర్వాత కొంచెం నూనె, కొంచెం నిమ్మరసం పెట్టేసి కొన్ని వాటర్ పోసేసుకొని కొంచెం లూజుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫిష్లకి అయితే మంచిగా కడిగినాం కదా, మంచిగా స్నానం చేయించినాం కదా వీటికి. మంచిగా ఇప్పుడు మనం మేకప్ వేయాలి. దానికి మేకప్ వేసి ఒక 15 నిమిషాలు అయితే పక్కకి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో. దాని తర్వాత ఫ్రై చేసేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. ఫిష్ ఫ్రై నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. 4 వేసిన, ఇంకొక 2 ఉంచిన తర్వాత వేసుకుందామని చెప్పేసి. ఫ్రై అయితే అయిపోయినాయి. తినడానికైతే రెడీ అయిపోయినాం. ఇక గరం గరం తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్ అయితే లైక్